Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా పోలీసులపై కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ కు ముందస్తుగా బెయిల్ లభించేలా పోలీసులు అధికార పార్టీ నేతలు కూడా సహకరించినట్లుగా ఓవైపు ప్రచారం కూడా సాగుతోంది. 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలు కావడంతో 20,000 వ్యక్తిగత బాండ్తో ముందస్తుగా బెయిల్ ఇచ్చినట్టుగా బెయిల్ లభించాక పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి రాజ్ కుమార్ మద్యం సేవించినట్లు కూడా ఒకవైపు ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే బెయిల్ పై వచ్చి 6గురిని హతమార్చాడు రాజ్ కుమార్. అందుకని ఎస్ఐ రమేష్ పై సస్పెన్షన్ వేటు వేశారు సిపి. అలాగే సిఐ కాంతారెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు సిపి. అంతేకాకుండా మరికొందరు కూడా పోలీస్ సిబ్బంది పైన చర్యలకు సిద్ధమవుతున్నారు సిపి. సో మొత్తానికి అసలు నిజానికి ఏం జరిగింది? పోలీసులు నిజంగానే డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకొని ఇలాంటి పని చేసున్నారా? ఇంత తొందరగా ఆయనకు బెయిల్ రావడానికి కారణం ఏంటి? సాధారణంగా చూసుకుంటే పోక్సో కేసులో బెయిల్ ఇంత జల్దిన రావడం చాలా కష్టం. మరి ఇంత జల్దిన రావడానికి రీజన్స్ ఏంటి? నిజంగానే పోలీసులు ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇలాంటి ఒక పని చేశారంటారా? ఒక పోక్సో కేసు నిందితుడు, మళ్ళీ ఆయన మామూలు వ్యక్తుడు కాదు. మరి అలాంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోలీసులు నిజంగానే ఇలాంటి ఒక పని చేశారా? ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చాలా వినిపిస్తున్నాయి పోలీసుల మీద. ప్రస్తుతానికైతే సిపి చర్యలు కూడా తీసుకున్నారు. కొంతమందిని సస్పెండ్ చేశారు, ఇంకొంతమంది పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా పోలీసులకు రాజ్ కుమార్ కి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంది? కాస్త మందు కూడా కలిసి కొట్టినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం? అసలు ఇందులో నిజాలేవి అబద్ధాలేవి అనేటువంటి విషయాలు అందరికీ కూడా ఒక సస్పెన్స్, ఒక ప్రశ్నని అలాగే ఉంది తప్పించి దానికైతే ఆన్సర్ అంత క్లియర్ గా అయితే ఎక్కడి నుంచి రావట్లేదు. సో ప్రస్తుతానికైతే ఒక బైట్ చూద్దామా. తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన వస్తే బండి వేరే బండి ఏం చేసిన వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండ్రు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుండే బండి మీద కూడా బండి ఆపి దుంకి వెళ్తుండే అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం తీసుకోలేదు. నువ్వు పట్టుకోలే? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చినా? చేత పట్టుకున్నాడు. పారిపోతుంటే ఆయన దిగిపోతుంటా ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుంటారు. అలవాటు బైక్ మీద వచ్చిందా? బైక్ అక్కడికి బైక్ కానిస్టేబుల్ ఒకటే వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పుడు పోలీసుల మీద అయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆ నిందితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకొని ఇలా ముందస్తు బెయిల్ కి సహకరించారు, సెక్షన్లు అటు ఇటుగా మార్చారు అన్నట్టు కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి పోక్సో కేసులో అంత ఈజీగా బెయిల్ రాదని అందరికీ తెలుసు. సో మరి ఇంత జల్దిన బెయిల్ రావడానికి రీజన్ ఏంటి? కేవలం 20,000 రూపాయల పర్సనల్ బాండ్ మీద ఆయన బయటకు వచ్చారు అని అంటే దీనిపైన ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయంటారు? అసలు పూర్తి డీటెయిల్స్ చెప్పండి కిరణ్. ప్రియా, పోక్సో కేసులు నిందితులకి ముందస్తు బెయిల్ రావడం అనేది అంత ఆషామాషి కాదు. అయితే ఇక్కడ ప్రధానంగా సైకో కిల్లర్ రాజ్ కుమార్ కు ముందస్తు బెయిల్ రావడంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషించారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కీలక ప్రజాప్రతినిధుల అండతోనే సైకో కిల్లర్ రాజ్ కుమార్ పైన పోలీసులు పోక్సో సెక్షన్లు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. నామినల్ గా బెయిల్ వచ్చే సెక్షన్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో దాదాపు 25 లక్షల రూపాయలు చేతులు మారాయి. పోలీసులకు 25 లక్షల రూపాయలు అందాయి అని ఈ స్థానిక గ్రామస్తులు, స్థానిక ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ఒక బాలిక వ్యవహారంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా రాజ్ కుమార్ వేధిస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల అండతో నామినల్ సెక్షన్లు నమోదు చేశారు. ఈ సెక్షన్లు నమోదు చేయడం వల్లనే కేవలం 20,000 పూచికత్తు బాండ్తో సైకో కిల్లర్ రాజ్ కుమార్ కు ముందస్తు బెయిల్ లభించింది. ఈ ముందస్తు బెయిల్ లభించడంలో తెర వెనుక పోలీసులు, రాజకీయ నాయకులు
కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. మరోపక్క ఇప్పటికే స్థానికంగా ఉన్న ఎస్ఐ రమేష్ పైన సస్పెన్షన్ పడింది. మరోపక్క సిఐ కాంతారెడ్డికి కూడా సిపి నోటీసులు జారీ చేశారనే ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఉంది, పోలీసుల అండతోనే ఈ హత్యలు జరిగాయంటూ ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు కురిపిస్తుంది. మరోపక్క కుటుంబాన్ని పరామర్శించడం వెళ్లిన బీఆర్ఎస్ నేతలు నిన్న అరెస్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ కేసు అంశం చూసినప్పుడు దాదాపు 6 హత్యలు చేసిన సైకో కిల్లర్ రాజ్ కుమార్ కు అటు రాజకీయ నాయకులే కాకుండా పోలీసులు కూడా తమ వంత పాడారు కాబట్టి నామినల్ సెక్షన్లు ఏవైతే బెయిల్ వచ్చే సెక్షన్లు నమోదు చేశారు కాబట్టి ముందస్తు బెయిల్ లభించింది. ముందస్తు బెయిల్ లభించడం వల్లే కక్ష కట్టిన రాజ్ కుమార్ నేరుగా దాదాపు 6 మందిని హత్య మార్చారు. మరోపక్క 7 ఇటుకలు పేర్చారు. 7వ ఇటుక ఎవరి కోసం పేర్చారనే పైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నారంటూ ఒకవైపు సమాచారం వినిపిస్తుంది, మరోపక్క తమ అదుపులో లేరంటూ సిపి ప్రకటించారైతే అక్కడ దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయాడంటూ మరోపక్క పోలీసులు ప్రకటన చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా టిఫిన్ కోసం మాస్క్ ధరించి వచ్చిన సమయంలోనే కుమ్మరిగూడలో పోలీసులు అరెస్ట్ చేశారని ఒక ప్రచారం చేస్తే మరోపక్క మనకు ప్రత్యక్ష సాక్షి ఇందాక మనం విజువల్ లో చూసిన ప్రత్యక్ష సాక్షి స్పష్టంగా చెప్పారు పోలీసులు అరెస్ట్ చేశారంటూ. ప్రత్యక్ష సాక్షి చెప్పినప్పటికీ కూడా అక్కడ సిపి గాని స్థానికంగా ఉన్న పోలీసులు గాని రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్టు ఇప్పటి వరకు అయితే ధృవీకరించలేదు. అయితే రాజ్ కుమార్ అరెస్ట్ కు ముందు జరిగిన వ్యవహారంలో పోలీసులకు భారీ స్థాయిలో డబ్బు చేతులు మారాయి కాబట్టి నామినల్ సెక్షన్ నమోదు చేసి ముందస్తు బెయిల్ రావడానికి పోలీసులు రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారన్న సమాచారం వినిపిస్తుంది ప్రియ. అయితే కిరణ్ ఇప్పుడు చూసుకుంటే సిపి ఒక్కొక్కరిగా కూడా కొంతమంది చర్యలు తీసుకుంటున్నారు, కొంతమందిని సస్పెండ్ చేస్తున్నారు. అంటే సిపి నుంచి కూడా ఇలాంటి ఒక రియాక్షన్ ఉంది అని అంటే పోలీసుల నిర్లక్ష్యం వహించారు అని చెప్పేసి సిపి ఒక్కొక్కరిని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే నిజంగా కూడా ఎక్కడో ఒక చోట వీళ్ళు డబ్బులు తీసుకొని ఇలాంటి ఒక పని చేశారు అని చెప్పేసి ఈ ఆరోపణలు అయితే ఏవైతే వస్తున్నాయో వాటిని నమ్మి ఆయన ఒక్కొక్కటిగా ఇలా చర్యలు తీసుకోవడం జరుగుతుందా? ఇప్పుడు సిపి చర్యలు తీసుకునే విధానాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ప్రియ, ఇక్కడ ప్రధానంగా ఈ హత్య ఏదైతే 6 హత్యలు జరిగిన పోలీసుల పైన భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు ప్రభుత్వం కూడా ఆత్మరక్షణ ధోరణిలో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ హత్యలకు పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బిగుతం కలుగుతుంది, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు కూడా పోలీసులు కావాలనే సెక్షన్లు మార్చారు, పోలీసులు బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టారు కాబట్టి భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారాయి కాబట్టి రాజ్ కుమార్ కు కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. కేవలం 20,000 రూపాయల పూచికత్తు బాండుతోనే ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ నమోదు చేసింది. ఎందుకంటే 7 ఏళ్లు శిక్ష పడే కేసుల్లో అయితే ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైతే పోక్సో కేసులో బలంగా శిక్షలు నమోదు చేయాల్సిన పోలీసులు కేవలం పోలీసుల చేతులకు డబ్బులు మారాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే శిక్షలు మార్చారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత అటు ప్రభుత్వము ఇటు హోంశాఖ కూడా చర్యలకు దిగింది. నేరుగా సిపి రంగంలో ఇంకొకటి కిరణ్, ఇప్పుడు ఒక 25 లక్షల రూపాయలు చేతులు మారాయి రాజ్ కుమార్ నిందితుడి దగ్గర నుంచి తీసుకుంటున్నారని చెప్పేసి పోలీసులు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా ఈ ఆరోపణలు నమ్మా లేదా తెలియదు కానీ సిపి అయితే ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరిని సస్పెండ్ చేస్తూ కొందరి మీద చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ ఆరోపణలని ఒకంత నమ్మి ఇప్పుడు పోలీసుల మీద ఏమైనా విచారణలు చేసేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రియ, ఇక్కడ పోలీసుల ఏదైతే పోలీసుల పైన వచ్చిన ఆరోపణలు కానీ పోలీసుల పైన వస్తున్న ఏదైతే డబ్బులు చేతులు మారాయి అనే ఆరోపణల పైన సిపి ఒక సమగ్ర బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ సిపికి వచ్చిన సమాచారం మేరకు స్థానిక గ్రామ ప్రజలు ఇచ్చిన సమాచారం మరొక ఇంటర్నల్ గా పోలీస్ వ్యవస్థ ఏం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, 6 హత్యలు జరగడానికి గల కారణం ఏంటి అనే అంశాలపైన సిపి పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క స్థానికంగా ఉన్న ఎస్ఐని ఇప్పటికే సస్పెండ్ చేశారు, సిఐకి నోటీసులు జారీ చేశారు. నేరుగా ఇక్కడ ఆరోపణలు వచ్చిన తర్వాత పోలీసులు చర్య తీసుకుంటున్నారు. ఆరోపణలు రాకముందే ఏదైతే
బెయిల్ సెక్షన్లు మార్చినప్పుడు ఎందుకు అధికారులు తీవ్రమైన చర్యలు తీసుకోలేకపోయారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క ఇక్కడ ఏదైతే నామినల్ సెక్షన్ లో నమోదు చేయడం, భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారడం వల్లే నేరుగా రాజ్ కుమార్ బెయిల్ పైన వచ్చి 6 మందిని అత్యంత కిరాతకంగా హత్య చేశారనే ఆరోపణలు. మరోపక్క స్థానిక గ్రామ ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో పోలీసులపై దుమ్మెత్తుకొస్తున్నారు. అయితే మొత్తం హోంశాఖ కూడా కేసును పర్యవేక్షిస్తుంది. సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలంటే ఇప్పటికే మన శాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. వీర్లపల్లి శంకర్ ఆ కుటుంబానికి కూడా అండగా నిలబడ్డారు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు దాదాపు 20 నుంచి 25 లక్షల డబ్బులు చేతులు మారాయి కాబట్టి సెక్షన్లు మార్చారు. సెక్షన్లు మార్చడం వల్లే సైకో కిల్లర్ రాజ్ కుమార్ కు ముందస్తు బెయిల్ లభించింది. ముందస్తు బెయిల్ పైన బయటికి వచ్చిన తర్వాత ఆయన 6 మందిని హత్య చేశారు. 6 మంది హత్య చేసి ప్రస్తుతానికి నిందితులు పరారులో ఉన్నారని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రియా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తంగా చూసుకుంటే షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ నుంచి కూడా 25 లక్షల రూపాయలు పోలీసులు తీసుకున్నట్లుగా కొన్ని ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అలాగే పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ కు ముందస్తుగా బెయిల్ లభించేలా పోలీసులు అలాగే అధికార పార్టీ నేతలు కూడా సహకరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ 25 లక్షల రూపాయలు కూడా చేతులు మారినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆయనకు 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలు కావడంతో ఆయన దగ్గర నుంచి 20,000 వ్యక్తిగత బాండ్తో ముందస్తుగా బెయిల్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే బెయిల్ లభించిన తర్వాత కూడా కొంతమంది పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి కూడా రాజ్ కుమార్ మంచిగా మద్యం సేవించినట్లు కూడా ఒకవైపు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ 6గురిని హతమార్చినటువంటి రాజ్ కుమార్ ని ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడు కాబట్టి ఇటువైపు ఇప్పుడు పోలీసులందరిపై కూడా ప్రజల నుంచి చాలా విమర్శలు వస్తున్నటువంటి వేళ ఎస్ఐ రమేష్ పై కూడా సస్పెన్షన్ వేటు వేశారు సిపి. అలాగే సిఐ కాంతారెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంకొంతమంది సిబ్బంది పైన కూడా పోలీస్ సిబ్బంది పైన చర్యలకు సిద్ధమవుతున్నారు సిపి. సో ఒకవైపు చూసుకుంటే రాజ్ కుమార్ పరారీలో ఉన్నారు, ఇంకోవైపు చూసుకుంటే పోలీసులు ఒక 9 బృందాలుగా ఏర్పడి ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. అడవుల్లోకి పరారైనట్టుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మరొక సైడ్ ఆయన దొరికేశాడు, అరెస్ట్ అయ్యాడు అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. కాకపోతే అది ఎంతవరకు నిజం అనే విషయం పోలీసులు అయితే ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి మాట ఏంటంటే పోలీసులు 25 లక్షల రూపాయలు తీసుకొని ఇలాంటి బెయిల్ ఇప్పించారు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం? పోలీసులు నిజంగా రాజ్ కుమార్ వైపు ఉండే ఇదంతా నడిపించారా? పోలీసుల పైన ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా? వాళ్ళ అండదండలతో ఇదంతా జరిగిందా అనేటువంటి విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్కరిగా సిపి అయితే అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది పైన సస్పెన్షన్ వేటు వేశారు, మరికొందరి పైన కూడా చర్యలు తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది.